గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జూమ్ లో మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. సో మొత్తంగా చూస్తున్నాం వెంకటరెడ్డి గారు, చెప్పండి. గ్లోబల్ సమ్మిట్ కు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సమ్మిట్ అట్టహాసంగా జరగబోతోంది. ఇప్పటికే 3 సిటీలు ఉన్నాయి, 4వ సిటీ హైదరాబాద్ లో రాబోతుంది. ఎలా చూస్తున్నారు ఏంటి? ఇప్పుడు ఒకటి వంశీ గారు, సరే ఏదైనా ఒక మంచి పని జరిగితే ఏ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా దాన్ని వ్యతిరేకించదు. సరే దాని మీద అనేక అనుమానాలు, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేటువంటిది మనం గమనించవలసిన అవసరం ఉంది. మీరు అన్నట్టుగా హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు 3 నగరాలు ఉన్నవి. ఇప్పుడు 4వది 4th సిటీ అని దానికి పేరు పెట్టడం జరిగింది. దాని కొద్దిగా దగ్గరగా చూసేటువంటి అవకాశం, అదృష్టం నాకు లభించింది. ఎందుకంటే ఆ పక్కనే మా ఊరు కాబట్టి. ఈ ఈ మీరు ఏదైతే లొకేషన్ అంటున్నామో మనం, దానికి ఒక 6-7 కిలోమీటర్ల దూరంలో మా పరిధి, మా ఊరు. శంషాబాద్ విమానాశ్రయానికి కూడా 30 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఫ్యూచర్ సిటీ ఉంది. ఉంది. ఈ 30 కిలోమీటర్లు అంటే ఇప్పుడు వేసేటువంటి గారు తుక్కుగూడ నుంచి ఏదైతే రోడ్డు 8 లేన్ రోడ్డు అనేటువంటిది, రోడ్డు కమ్ మెట్రో లైన్ అనేటువంటిది అయితే ప్రపోజ్ చేస్తున్నారు ప్రభుత్వము. సరే కార్యరూపంలోకి ఎప్పుడు వస్తుంది, ఇట్లా వస్తుంది, ఏం కథ అనేటువంటిది, దానికి సంబంధించి అట్లా తీసుకున్నట్టయితే అది 30 కిలోమీటర్లు కూడా ఏం కాదు, 20 కిలోమీటర్ల లోపలనే అవుతుంది. ఎందుకంటే స్ట్రైట్ గా పోతుంది కాబట్టి రోడ్డు. సరే అక్కడ ముచ్చర్ల అనే కేంద్రంగా, గ్రామం కేంద్రంగా, మీర్ఖాన్పేట, కుర్మిద్ద, అక్కడ కందుకూరు మండలంలో ఉండేటువంటి అనేక గ్రామాలు అయితే ఆకుల మైలారం, ఇవన్నిటిని కలిపి కిందికి వెళ్తే మనం యాచారం మండలము రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలము, కడతాల్ మండలం, ఈ 3 మండలాల పరిధిలో ఉండేటువంటి భూమిని దీనికి ఉపయోగిస్తున్నారు. ఒకటి మీకు జ్ఞాపకం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు సుమారుగా అది ఫార్మాసిటీ కేంద్రంగా కార్యక్రమాలు జరిగిన మాట వాస్తవం. సుమారుగా కేసీఆర్ గారు ఓడిపోయే నాటికి 19,000 ఎకరాలను రైతుల నుంచి, సరే అటు ఇటు ప్రభుత్వ భూమి అనుకోండి, పట్టా భూములు అనుకోండి, వాటిని సేకరించినారు. ఆ కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి లోపల ఈ ప్రభుత్వం మారిపోయింది. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు గతంలో మేము వ్యతిరేకించినాం. ఎందుకంటే ఫార్మాసిటీ అనేటువంటిది ఎందుకు ఇక్కడ వస్తుంది అంటే, బహుశా నాకు అనిపించింది, ఇదేమి పెద్ద భారతీయ జనతా పార్టీ అభిప్రాయం నేను చెప్పడం లేదు. కేసీఆర్ గారికి వాస్తు మీద బాగా నమ్మకం ఉంది. అటు గజ్వేలు ఆ ప్రాంతానికి, సిద్దిపేట వచ్చేటప్పటికి హైదరాబాద్కి అది నార్త్ ఈస్ట్ కార్నర్ ఏరియా అవుతుంది కాబట్టి బాగా అభివృద్ధి అయితే అని చెప్పి అటువైపు అభివృద్ధి కోణంలో చేయడం జరిగింది. ఎటు మాది దక్షిణ భాగం కాబట్టి హైదరాబాద్ దక్షిణ అంటే ఏమిటి, వాస్తు ప్రకారంగా ఫార్మాసిటీ. వెంకటరెడ్డి గారు కాసేపు పార్టీలను పక్కన పెడదాం. మీకు ఒక సుదీర్ఘ అనుభవం ఉంది, రాజకీయ అనుభవం ఉంది, పరిస్థితులు ఏంటి అనేది కూడా మీకు తెలుసు. ప్రజలందరూ కూడా ఈ రోజు ఏంటి అంటే, నిజంగా ఒక 4th సిటీ ఇప్పుడు హైదరాబాద్కు అవసరమా అని ఎదురు చూస్తున్న పరిస్థితి. సో పార్టీలకు అతీతంగా ఏం చెప్తారు? పార్టీలకు అతీతంగా నేను ముందే చెప్పాను వంశీ గారు, ఆహ్వానించవలసి ఉంటుంది. కార్యరూపంలోకి, వాస్తవ కార్యరూపంలోకి వస్తుంది అనుకున్నటువంటి పరిస్థితుల్లో అందుకు అడుగులు ఒకవేళ వేగంగా పడితే మాత్రం చాలా గొప్ప నిర్ణయమే. దాన్ని మనం వ్యతిరేకించడం కాదు, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అనేటువంటిది కాదు కాబట్టి అక్కడ ఒక కొత్త, మీరు అన్నట్టుగా ఏంటంటే ఐటీ రంగం వస్తుంది, ఆర్టిఫిషియల్ రంగం వస్తుంది, ఫార్మా వస్తుంది, క్రీడలు వస్తాయి, విద్య, వైద్యము, రెసిడెన్షియల్ కాంప్లెక్స్. నాకు ఉన్నంత సమాచారం ఏంటంటే ఒక 15,000 ఎకరాల లోపల ఫారెస్ట్రీ కూడా వస్తుంది అనేటువంటి దాని కింద ఒక కొత్తదనం. ఇప్పుడు ఆ 19,000 ఎకరాలు కాస్త 30,000 ఎకరాలు, 40,000 ఎకరాలకు విస్తరించినట్టుగా కనపడుతున్నటువంటిది. ఏదేమైనప్పుడు కూడా అది వాస్తవ రూపంలోకి రావాలని వచ్చే పద్ధతి లోపల రైజింగ్ తెలంగాణ సమ్మిట్ అనేటువంటిది 8, 7, 9 తేదీల్లో అది విజయవంతం కావాలని కార్యరూపంలో కనపడాలి. సరే, ఇప్పుడు పార్టీ పరంగా వద్దాం. సో భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుపుతోందా? ఒక రకంగా చెప్తుంటే ఎక్కడా కూడా మొండి చేయి చూపుతుంది, కేంద్ర మంత్రులు ఉన్నా కానీ తెలంగాణకు సాయం చేయట్లేదు అని చెప్తున్న పరిస్థితి. మరి ఈ 4th సిటీకైనా కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తుందా? కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవన్నీ వస్తాయా? పర్మిషన్లు ఇస్తుందా? ఏం జరగబోతుంది? మోకాలంటే ప్రయత్నం చేస్తారా? అట్లా అంటే విమర్శలు అవసరం లేదు. ఎందుకంటే ఏ రాష్ట్రానికి అవసరం లేదు, ఈ రాష్ట్రాన్ని కూడా పెట్టుకోవాల్సింది. కాంగ్రెస్ ప్రభుత్వమా, బీజేపీ ప్రభుత్వమా, డిఎంకేనా అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి ఆ తారతమ్యతలు ఏం లేవు. ఒక చక్కని ప్రణాళికతో ముందుకొచ్చి అభివృద్ధి చేసేటువంటి ఏ రాష్ట్రానికైనా, మన 3 రోజుల కింద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసి చాలా విషయాలు మాట్లాడినట్టుంది. కొన్ని విషయాలు మీరు చెప్పినాడు, కొన్ని పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు సాయం చేస్తారా? ఇప్పుడు ఒకటి వంశీ గారు, స్ట్రైట్ గా
ఆంధ్రప్రదేశ్కి సాయం చేసినట్టుగా, బీహార్కు సాయం చేసినట్టుగా అనేది రాజకీయ కోణంలో ఒకవేళ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మాట్లాడితే దాంట్లో అర్థరహితమైనటువంటిది. ఎందుకంటే పక్క రాష్ట్రం సంగతి వేరు, బీహార్ సంగతి వేరండి. ఇప్పుడు నాకు ఇచ్చినారు కాబట్టి మీకు ఇయ్యలేదు. ఇప్పుడు నాకు ఎప్పుడు నేను బలంగా కొంత ఆర్థికంగా బలంగా ఉన్నాను, నాకు ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి అవసరం లేదు, లేని సెక్షన్స్ కి ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ కేసు వేరు కదా. విడిపోయిన తర్వాత రాజధాని లేకుండా ఉండేటువంటి సందర్భం లోపల పోలవరం అనేటువంటిది జాయింట్ దాంట్లో పెట్టుకున్నటువంటి దాంట్లో ఈ సమయంలోనే విభజనకు సంబంధించిన హామీలు కూడా ఇంకా నెరవేరాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇంకా ఉన్నాయి, అవన్నీ కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మనం నేను ఒక మాట మాట్లాడతా. మొన్న ముఖ్యమంత్రి గారు మీడియాలో వచ్చింది ఏంటంటే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు చాలా సహకరించినారు, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి తెలంగాణకు ఉన్నాను కాబట్టి నాకు సహకరించండి అనేటువంటి ఆ పద్ధతిలో ఉంటే బాగుంటది. ఎందుకంటే మోదీ గారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా ప్రత్యక్షంగా విమర్శనం చేయలేదు. మీది కాదు కదా, మోదీ లేదు, ఇది లేదు, మోడీ లేదు అనే పద్ధతుల వల్ల మీరు మాట్లాడతారు. మాటనే అనేక రకాల అర్థాలను ఇస్తుంది, సహకారాన్ని. మనం ఎందుకంటే మన నోరు మంచిదైతే ఊరు మంచిది. అది సో ఎలా చూస్తున్నారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట తీరుని? రేవంత్ రెడ్డి ప్రధాని మాట తీరు ఇప్పుడు ఒకటి, ఇప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నాడు. రేవంత్ రెడ్డిగా చూడకూడదు కదా, రేవంత్ రెడ్డిగా చూడకూడదు కదా. తెలంగాణ ఆయన కూడా కాంగ్రెస్ ప్రతినిధిగా కాదు కదా, ముఖ్యమంత్రిగా మాట్లాడాలా. ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కానీ సంస్థలు కానీ ఏమిస్తుంది అనేటువంటిది ఆలోచించాల్సి. రైట్, ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. డిస్కషన్ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.